హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే ఈ వీడియోలో ఉగాది ఎలా చేసుకుంటున్నాం అనేది చూపిస్తాము. ఎర్లీ మార్నింగ్ అయితే లేసాము, ఇంట్లో పని చేసుకోవాలి. సో ఇంకా మా హస్బెండ్ లేవలేదు, మా పెద్దోళ్ళు లేవలేదు, మా చిన్నోడు నేనైతే లేసాను. మేమిద్దరం అయితే పని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఏ విధంగా పని చేస్తున్నాము, ఈరోజంతా ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫాస్ట్గా తలా ఒక పని అయితే చేస్తాను. వీళ్ళకి హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. సో తనైతే లేవట్లేదు ఇంకా. అన్నా సరే, హ్యాపీ ఉగాది. లేబడా. సో తను కూడా లేసాడు, అందరూ లేస్తున్నాము. లేచి మొత్తం తల ఒక పని అయితే చేద్దాం అనుకుంటాం. టెంపుల్కి వెళ్ళాలని ప్లాన్ ఉంది. సో మార్నింగ్ కాబట్టి గుడితో లేస్తున్నారు. బయట అయితే వీళ్ళిద్దరు కడిగేస్తున్నారు. మా చిన్నోడు మా ఆయన కార్ తీసి బయట పెట్టేసి మొత్తం క్లీన్ చేసేస్తారు. కింద ఫ్లోర్ మొత్తం కడుగుతారు. ఇప్పుడు ఏమైనా ఇంట్లో పనే ఉంది నాది. ఈరోజు ఎందుకు కడుగుతున్నారు ఆ సైకిల్? సో గాయ్స్, ఇప్పుడైతే మమ్మీ ముగ్గు అయితే వేస్తుంది. ఇక్కడ చూడొచ్చు. రావద్దు బయటికి. సో ఫైనల్లీ ఇల్లు కూడా అంతా కంప్లీట్ అయిపోయింది. ముగ్గులు వేసేస్తే స్నానం చేసుకోవచ్చు. ఫైనల్ అయితే ఇదైతే కంప్లీట్ చేసేస్తుంది. అంత తాయిసురు నేనే పోతా మమ్మీ దగ్గరికి. ఏంటమ్మా గుమ్మ నేను వేస్తే నువ్వు రావు దగ్గరకు. నో బేటా. టీవీ బటన్ కూడా అవుతుంది ఇప్పుడు. సరే ఓకేనా. సో గాయ్స్, ఇంతసేపు అయితే మా తమ్ముళ్ళు అయితే వచ్చారు. అంత అక్కడ సర్ది ఇప్పుడు రెస్టింగ్ టైం అయితే స్టార్ట్ అయింది. మమ్మీ అయితే ఇక్కడ ముగ్గేయడం అయితే కంప్లీట్ అయింది. చూడొచ్చు. గాయ్స్, ఇప్పుడైతే డాడీ అయితే టిఫిన్ చేస్తుండ్రు. డాడీకి అయితే ఫెస్టివల్ రోజు కూడా ఆఫీస్ ఉంది. చూడొచ్చు. మా అమ్మ అయితే కిచెన్లో టిఫిన్ రెడీ చేస్తుంది. ఆకుల కోసం అయితే బయటకు వచ్చినాము. చెట్టుకి అయితే ఒక కాయ లేదు, కానీ ఆకులు ఒకటే యూజ్ వస్తున్నాయి. చిన్నగా ఉంది ఇంకా చెట్టు. తెంపి దూరణాలు కట్టడానికి వీళ్ళు కూడా వచ్చారు బయటికి, పిల్లలు ఇద్దరు. ఏం చేస్తారు బేటా? ఆకులు తెంపవా నువ్వు? తెంపు, చెట్టు ఆకులు తెంపుకో. మమ్మీ తెమ్మని చెప్పలే. అబ్బా, ఈయన కూడా మామిడి ఆకు తెంపుతున్నా. ఒక్కటి చాలు మీకు, ఇవ్వో చాలా తెంపుకుండా వెళ్ళిపోతున్నా. ఒకటే చాలంట ఆయనకి. కొంచెం నీట్గా ఆకులు తెంపు బేటా. ఒకే సైడ్ తెంపకు, ఇక్కడ రా, చెట్టు ఖరాబ్ అవుతుంది. ఇక్కడ నుంచి తెంపు. పెద్ద మమ్మీ వాళ్ళకి కూడా కావాలంటే చూడుకొని తెంపు. ఏం కావాలి నాన్న నీకు? కార్తీక్, ఏం కావాలి నీకు? కాయ కావాలా? మన చెట్టుకి ఇంకా కాయలు లేవు కదా. కాయలు లేవు మన చెట్టుకి. ఇంకా చాలు పోరు మీరు. ఆకమ్మ కొద్దు బిడ్డ, ఇక్కడ ఫ్రంట్లో తెంపు. నీట్గా నాకు ఇంట్లో తీసుకుపోయి మమ్మీకి ఆకులు తెంపిరుగా. గేట్కి పెట్టమని ఇంట్లో పెట్టిపోరి. పెద్ద వాళ్ళకి 2-3 పెట్టేసి రాపో పెట్ట. మనం పోదాం ఇక. ఈయన చేతనైనా ఈయన తీసుకొని పోతుంది ఇక వెళ్ళగా లోపలికి. ఇంకా చాలా పెద్ద వాళ్ళకి చాలు, మనకి తీసుకురా ఇక. నేను ఆల్రెడీ మా ఇంట్లోకే తీసుకుపోతాను చూడు.
కడగడమేమో కానీ వాటర్లు ఆడడానికి అయితే హుషారవుతారు పిల్లలు అయితే. అయిపోయిందా కడగడం? తీసుకురా బేట, గుమ్మాన్ని కడుగుదా. రానా చాలా హెల్ప్ చేస్తుంటాడు వాడు. పెద్ద అయితే చాలా తక్కువ పని చేస్తుంటాడు. ఎనర్జీ ఎక్కువ కట్ కట్ కట్. కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పూజ రూమ్కి కట్టేస్తాం. सिया राम जय जय राम राम सिया राम जय जय राम. ఇక్కడైతే ఈయన బెల్లం కట్ చేస్తుండు మా పెద్దోడు. ఎంతో ఇష్టం కాబట్టి భక్షాలు ఇంకా ఏం చెప్పలేక హెల్ప్ చేద్దామని మెల్లగా వచ్చి ఇక బెల్లం అయితే చిన్న చిన్నగా కట్ చేసేసాడు. సో గాయస్ ఇప్పుడైతే మమ్మీ భక్షాలు చేయడానికి పిండి అయితే పడుతుంది. అన్నయ్య ఫేవరెట్ అని ఆడ మమ్మీకి అయితే హెల్ప్ చేస్తుండు, చూడొచ్చు. సో గాయస్ ఇప్పుడైతే మమ్మీ బచ్చాలు చేస్తుంది, తమ్ముడు హెల్ప్ చేస్తుండు, చూడొచ్చు. దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాతనే తినండి అని చెప్పింది. सिया राम जय जय राम राम सिया राम जय जय राम. ఆడేం వినిపించదు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. స్పెషల్ అయితే మేము భక్షాలు అయితే తింటున్నాము. చాలా బాగున్నాయి. పెట్టుకోబెట్టు నువ్వు కూడా పెట్టుకో. ఈయన డ్యాన్స్ చేస్తే పెట్టుకో. ఎట్లున్నాయి? ఏందండలే అది చాక్లెట్ అవేందండలు అంటారమ్మా, చిలకల దండలు అంటారు. హోలీ నుంచి ఉగాది వరకు ఎప్పుడైనా వేయచ్చు ఈ గ్యాప్ లో. దట్ ఐ థింక్ వాట్ తింటారా ఇంకా? నాకు కూడా నీకు నువ్వు మీ ఇంట్లో పోయినాక అవతల పోయి నువ్వు వేసుకో అమ్మ దగ్గర. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. ఉగాది సెలబ్రేషన్స్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఏ విధంగా చేసామనేది ఈ వీడియోలో మీకు చూపించాను. సో అందరికీ హ్యాపీ ఉగాది. మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.